ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ అన్ని సంఘాలు కూడా కలవడానికి ముఖ్య కారణం మొన్ననే ప్రకటిస్తారనుకున్నాం. అసెంబ్లీ బడ్జెట్ లో కూడా తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా 250 గజాల ప్లాట్ ఏదన్నా ఇస్తామని అంతకుముందు చెప్పినారు. ఆ కమిటీ వేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ కమిటీ అనేది ఇంకా వేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. 30 తారీఖు వరకు ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోతాయి కాబట్టి బడ్జెట్లో కూడా అదేవిధంగా గవర్నర్ ప్రసంగంలో కూడా తెలంగాణ అంశం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం కార్యాచరణ అనేది రూపొందించుకొని ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది, ఏం ప్రోగ్రాం తీసుకుందాం అనేది ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా మనం అందరం కూడా ఉద్యమకారులుగా, ఉద్యమ సంఘాలుగా, వ్యక్తులుగా, పార్టీలుగా పని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ గత ప్రభుత్వం అట్లా ఉన్నదంటే ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా తయారైంది అనేది ఒకటి అపనమ్మకం అనేది తెలంగాణ ఉద్యమకారులు ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారన్నా ఏంది అనేది అంత సంఘాలలో కూడా ఇదే ప్రశ్న. నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్రతి సంఘంలో కూడా చర్చలు ఏబట్టినారు. అసలు ఏంది, మీరు ఏంది ప్రోగ్రామ్ తీసుకోకుండా ఇంకా తాత్సారం చేసుకుంటే వాళ్ళని ఏమున్నా అనే దాంట్లో గతంలో కూడా మనం అందరం కలిసి కోదండరాం గారిని తీసుకొని మంత్రుల దగ్గరికి పోవడం, పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు దగ్గరికి పోవడం, చిన్నారెడ్డి గారు కూడా అందరం ఇవ్వడం, అన్ని సంఘాలు కూడా ఎవరి సంఘాలు వాళ్ళు ఇచ్చారు. జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని ప్రోగ్రాములు చేసిన ఒక స్టేజ్కి వచ్చినట్టే వచ్చి ఇక్కడ ఎందుకు ఆగుతుంది అనేది అర్థమైతలేని పరిస్థితి. దానికోసం అని చెప్పి ఇవాళ కూర్చొని మనం ఒక కార్యాచరణ అనేది తీసుకోవాలి. ఎందుకంటే 30 తారీఖు ఎన్నో రోజులు లేదు, ఇవాళ ఆల్రెడీ 23 కాబట్టి 23 మార్చ్ వారం రోజులే ఉంది. ఎందుకంటే మంత్రుల నుంచి టీపీసీసీ అధ్యక్షుడి నుంచి వచ్చింది కానీ ఇంతవరకు ఇన్ఛార్జ్ కానీ రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి, ముఖ్యమంత్రి గారి నుంచి ఎటువంటి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా అందరు వేచి చూస్తా ఉన్నారు. ఇంకా కమిటీ కాలయాపన ఏందో అర్థమైతలేదు. ఎందుకంటే వేస్తామంటారు, వేయకుండా తాత్సారం చేస్తాం. మళ్ళీ ఇది ఏంది వాళ్ళ స్ట్రాటజీలో భాగమా, మనము ఆగకుండా ఏమన్నా ఇంకా స్పీడ్గా పోతున్నామా అనేది కూడా మనం ఆలోచన, చర్చ ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక అయిపోయింది, ఈ 30 దాటితే మళ్ళా అది వేరే తిరిగి అయితే సరే, దానికి కూడా మనం ఏం చేయాలనో చేస్తాం. ఎందుకంటే వాళ్ళు గిట్ట ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏమన్నా ఇంకా దీన్ని డిలే చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనే దాంట్లోనే ఈ చర్చ, కార్యాచరణ అనేది ఉంటది. కాబట్టి ముందుగా నేను సుల్తాన్ యాదగిరి అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతాను.